మోత్కూర్ మున్సిపాలిటీ 10వ వార్డు కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థిగా ఒర్రే మహేందర్ యాదవ్ పోటీ చేస్తున్నాడు. ప్రజాసేవ చేయడానికి ముందుకు వస్తుందని చెప్పి వస్తున్నాడు. ఒకసారి అతనితో మాట్లాడదాం. అన్న నమస్తే. నమస్తే. బాగున్నావా? బాగున్నాను. ఓకే, అంటే ఇప్పుడు ఎన్నికల ప్రచారం ఎట్లా ఉన్నది? ఎన్నికల ప్రచారం మంచిగా ఉందన్న. విజయం ఖచ్చితంగా విజయం అందిస్తాం. ఎట్లా ఉంది మీకు ధీమా? ధీమా ఉందంటే నేను ఉండేది ఇక్కడనే ఉంటాను, స్థానికంగా ఇక్కడనే ఉంటా. అవతల పార్టీ అయినా అక్కడ హైదరాబాద్లో ఉంటాడు, నేను ఇక్కడనే ఉంటాయి. ప్రజల మధ్యలో తిరుగుతా, వీళ్ళ సమస్యల గురించి మాట్లాడతా. పొద్దున్న లేస్తే ఇంటికి పోయి సమస్యల గురించి మాట్లాడి తెలుసుకుంటా. నేను స్టూడెంట్గా కాలేజ్ చేసేటప్పుడు ఎన్ఎస్యూలో స్టూడెంట్ ఆర్గనైజేషన్ చేసిన. ఆ విషయాలలో మనం ఇప్పుడు ప్రజల్లోకి వచ్చి వాళ్ళకి సేవ చేయాలనే ఆలోచనతో నేను ముందుకు వచ్చిన. 10వ వార్డులో ఏం సమస్యలు తెలుసుకున్నావు? ప్రజలకు ఏమంటారు మరి? 10వ వార్డులో ధర్మాపురంలో సీసీ రోడ్లు లేవు, డ్రైనేజీలు లేవు. మరి ఇప్పుడు వచ్చేసి మన విలేజ్లో బొడ్రాయి పండుగ దాని గురించి గత ప్రభుత్వం నుంచి మాట్లాడుతున్నాం, వాళ్ళు ఎవరు చేయలేకపోయారు. మేము ముందుకు వచ్చి ఈసారి చేస్తామని నేను ముందుకు వచ్చిన. ఇంకొకటి అన్నపవాడలో కూడా సీసీ రోడ్లు లేవు, అక్కడ అంగన్వాడీ లేదు, డ్రైనేజీలు లేవు. మెయిన్ రోడ్డు దగ్గర రోడ్డు వెడల్పు లేదంట. ఆ సమస్య కూడా నా దగ్గరికి వచ్చింది. అది కూడా వెడల్పు చేపిస్తా అని చెప్పిన. మన ఎమ్మెల్యే సార్ తోటి మాట్లాడి నేను అది చేపిస్తా. ఇంకొకటి ఏంటంటే ఇందిరా మిల్లు ఇప్పుడు 2వ విడత కూడా వస్తున్నాయి, మొన్న వచ్చినాయి. 2వ విడతలో కూడా నేను మళ్ళీ పెట్టిస్తా అని చెప్పిన, హామీ ఇచ్చిన. చేపిస్తాం. సార్ ఎమ్మెల్యే గారితో మాట్లాడి నేను చేపిస్తాం. ఇంకోటి వచ్చేసి డాబంగ్లలో రేషన్ షాప్ లేదంట. ఇంకోటి అక్కడ సీసీ రోడ్లు లేవు, డ్రైనేజీ సరిగ్గా లేవు, అది చేపిస్తామని చెప్పేసిన. అక్కడ డాబంగ్లా కాషావాడలా వాళ్ళకు కూడా సీసీ రోడ్లు లేవు. కాషావాడ అంటే గుర్తుకొచ్చింది, గతంలో కౌన్సిలర్ పోటీ చేసిన ఆయన సీసీ రోడ్లు వస్తే వెంచర్లు వేసుకున్నాను సమాచారం. మళ్ళీ రాబోయే తరంలో మిమ్మల్ని గెలిపిస్తే మీరు అదే పని చేస్తారా? అదేం లేవు, మాకు అసలు వెంచర్లు వేసుకుంటేందుకు ఆ ప్లాట్లు లేవు, ఏం లేవు. నాకు వెనుకంగా ఏం లేవు. నేను విద్యార్థి దశ నుంచి కష్టపడుకుంటూ వచ్చిన. అసలు ఏం లేవు. సీసీ రోడ్డు కాషావాడలో ఇండ్లు సరిగా లేవు, సీసీ రోడ్లు లేవు, పోల్స్ లేవు. కాషావాడలో 40 ఇండ్లు పట్టాలు లేవు. అవి పట్టాలు చేపిస్తా. సార్ తోటి మాట్లాడి ఎమ్మెల్యే గారితో మాట్లాడి ఆ పట్టాలు ఇప్పిస్తా. ఇంకోటి కాషావాడలో ఇండ్ల మించలి మెయిన్ లైన్ ఒకటి పోయింది, అది కూడా తీపిస్తా అని చెప్పేసిన, అది తీపిస్తా. డాబంగ్లా దగ్గర వాటర్ ప్లాంట్ లేదు, అది కూడా పెట్టిస్తామని చెప్పేసిన. ప్రధాన సమస్యగా బుజలాపురంలో సీసీ రోడ్లు లేవు, డ్రైనేజీలు లేవు, ఇందిరా మెయిన్లు కూడా చేపిస్తామని చెప్పేసినాం. 2వ విడతల ఇందిరా మెయిన్లు కూడా పెట్టిస్తామని చెప్పినాం. అక్కడ ఉన్నారు, వాళ్ళకు పేదవారు ఉన్నారు, వాళ్ళకి పెట్టిస్తామని చెప్పేసినాం. కొత్త బస్ స్టాండ్లో కూడా సీసీ రోడ్లు లేవు, వాళ్ళకు కూడా మరి కాంగ్రెస్ నాయకులు కూడా ఉన్నారు. 10వ వార్డులో సమస్యలు ఏం తెలుసుకున్న వార్తని కూడా ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే పెద్ద మనిషి. నమస్తే. బాగున్నావా? బాగున్నా. ఓకే, ఈ 10వ వార్డులో సమస్యలు ఏమున్నాయి? 10వ వార్డుల సమస్యలు అంటే ఇప్పుడు మాకు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, మా పార్టీ అధిష్టాన వర్గం మా మహేందర్కు టికెట్ ఇచ్చింది, బీఫామ్ ఇచ్చింది. కనుక గత ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వంలో గత 10 సంవత్సరంలో ఈ 10వ వార్డులో ఏ ఒక్క అభివృద్ధి కూడా జరగలేదు. అభివృద్ధి అంటే అటు డ్రైనేజ్ కానీ, ఇటు సీసీ రోడ్లు కానీ, ఇంకా ఎలక్ట్రికల్ కానీ, మంచినీటి వసతి కానీ, ఈ ఇండ్లు హౌసింగ్ కానీ 3,50,000 5,50,000 ఇండ్లు కట్టేశారని కేసీఆర్ ఎప్పటి నుంచో చెప్పిండు. అవి కూడా ఏ ఒక్కటి జరగలేదన్నట్టు ఈ గ్రామమే నిదర్శనం. అయితే మేము ఇప్పుడు ప్రజలకు ఇచ్చే వాగ్దానం, మా మహేందర్ ఇచ్చే వాగ్దానం ఏంటిదని అంటే, ప్రతి వార్డులో ఈ 10వ వార్డుకు అటు బుజలాపురం ఉంది, అన్నపల్ల వాడ ఉంది, అక్కడ అటు కాషావాడ ఉంది, డాంగ్ బంగ్లా ఉంది. అన్ని వార్డులలోకి పోతే ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం మోత్కూర్ మున్సిపాలిటీ అయిన తర్వాతకి గత ప్రభుత్వంలోనే అభివృద్ధి చెందింది. కాంగ్రెస్ నాయకులు అబద్ధాలు ఆడుతారు, తప్పుడు ప్రచారాలు చేస్తారు, వాళ్ళకి ఓటేయద్దంటారు. నీకొక్కటే నిదర్శనం, ఎక్కడనన్నా ఒక్క ఇల్లు, ఇందిరమ్మ ఇల్లు కానీ ఏ ఇల్లు కానీ చూపించినట్టయితే దేనికైనా ఛాలెంజ్. ఈ గ్రామంలో 10 సంవత్సరాల నుంచి ప్రభుత్వం వచ్చి 1 సంవత్సరంన్నర కాలే, ఈడ 3 ఇళ్ళు వచ్చినాయి, అన్నపల్ల వాడలు వచ్చినాయి, కాష వాడలు వచ్చినాయి, డాంగ్ బంగ్లా కాడ వచ్చినాయి, బుజలాపురంలో వచ్చినాయి. ఈ 5 అంటే ఈ 10వ వార్డులో 5 దిక్కులు నువ్వు తిరిగి చూడు. ఇందిరమ్మ కూడా రాలేదు, అప్పట్లో సీసీ రోడ్లు కూడా రాలేదు. ఇందిరా మిల్లర్ నువ్వు చూసిరా, వాస్తవంగా చూసిరా, నువ్వు పోయి నీ ఛానల్ తీసుకొని పోయి చూసిరా. జరిగిందా అభివృద్ధి, జరగలేదా? ఇచ్చిన మాట తప్పకుండా అటు కరెంటు బిల్లులు కానీ, అటు మా ఫ్రీ బస్సులు కానీ, అటు సిలిండర్ కానీ, ఇవన్నీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వంలో అమలవుతున్నాయి. అంతకుముందుకి ఏ ఒక్కటి కూడా ఇందిరమ్మ చీరలు కూడా ఇప్పుడే అమలవుతున్నాయి. శాఖ అధ్యక్షుని 10వ వార్డు కౌన్సిలర్గా వర్రె మహేందర్ని పెట్టినాం. బీఫామ్ వచ్చుడే మహేందర్ గెలుపుకు కారణం.
ఈ వార్డు పెద్దది, మన మున్సిపాలిటీ 12 వార్డులల్లో 10వ వార్డు అంటేనే పెద్ద అది. ఎందుకంటే ఇక్కడ ధర్మపురం కానీ, బీలపురం కానీ, కాసవాడ కానీ, అన్నపవాడ కానీ, డాబంగ్లా కానీ చాలా వార్డులు ఉంటాయి. అట్లయినా కూడా మాకు ఎక్కడ పోయినా బ్రహ్మరథం పడుతుర్రు. మాకు ఇందిరా మిల్లు కూడా ధర్మపురం 3 వచ్చినాయి, బీలాపురం 3 వచ్చినాయి, కాసవాడ 1 వచ్చింది, డాబ్లంగ్లా ఒక 3 వచ్చినట్టున్నాయి. మళ్ళీ వచ్చే ఏప్రిల్లో కూడా రేవంత్ రెడ్డి ఇండ్లు స్టార్ట్ చేస్తుండు. పక్కా ధర్మపురానికి మళ్ళా 5 ఉన్నటువంటి కార్యకర్తలకు కానీ, ఎవరికి కానీ అనుకున్న వ్యక్తులకు కానీ, కార్యకర్తలకు 10 వచ్చిన వాళ్ళకు అవసరం ఉన్న వాళ్ళకు ఇండ్లు పెడతాం. ఇక్కడనైతే బ్రహ్మరథం పడుతుంది. ఇక్కడనైతే సీసీ రోడ్లు అయితే కొన్ని ఉన్నాయి, ప్రస్తుతానికి అయితే కొన్ని. వేరే కాసవాడ కాడ పరిస్థితి బాగాలేదు. వాడ కానీ, మన అన్నపవాడ కానీ, మన డాబంగ్లా కాడ కానీ పెట్టే పరిస్థితి చేస్తాం. ఒరే మహేందర్ యాదవ్ నిలబడ్డాడు కదా కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ కౌన్సిలర్, నిలబడ్డాడు. మరి గెలుస్తాడా ఓడిపోతే ఎట్లుంది ఇక్కడ? గెలిచాలి, ఎటువంటి రావాలి. ఎందుకని? మంచోడు కదా. పనులు అయితే మరి ఎత్తుకో కాకుంటే మేము ఊకుంటావా? గెలిపిస్తారా? గెలిపిస్తాం. గతంలో అభివృద్ధి చెందిందా చెందలేదా గత ప్రభుత్వంలో? ఏం పనులు చేయలే, మాకు ఏం చేయలే. రోడ్ అన్నారు, సిసి రోడ్ అన్నారు, ఇది అన్నారు, అది అన్నారు, ఏది లేదు. ఇప్పుడు అన్ని చేసిన అంటారు కానీ మాకు ఒక్క 5 పైసల బిల్ల పనే చేయలే. వాస్తవేనా? మాకు పనే చేయలే. 9 ఏళ్ళు 10 ఏళ్ళ 9 ఏళ్ళ పెట్టి నొట్టిండు, మాకు 5 పైసల బిల్ల పని చేయలే. అంతే. అంతేనా? చేకూర్తికే వేస్తాం ఓటు. ఎవరికి? మహేందర్ గెలుస్తాడా? గెలుస్తాడు. ఎందుకు వేద్దాం అనుకుంటారు? మంచి వ్యక్తి కాబట్టి వేస్తామని అనుకుంటున్నాను. అంతేనా? పనులు చేయిస్తాడా? చేయిస్తాడు. గతంలో ఏం రాలేదా మీ ఊరికి? ఏం రాలే, రోడ్లు లేవు, ఏ లేవు, అంతా పాడగొట్లు అన్నట్టే ఉంది ఊరు. అంతేనా? బాగానే చేసారట కదా. ఏది అవపడతలేదా ఇప్పుడు చూస్తుంటే? ఏడవపడుతుంది, అంత పాడబడ్డట్టే ఉంది. అంతేనా? సరే. ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలు వచ్చినాయి కదా, వచ్చినాయి. 10వ వార్డు ఇప్పుడు ఎవరు గెలిపిస్తావు మరి? ఎవరికోటి? మహేందర్ అనక ఎందుకు వేయాలి ఓటు? వేయాలంటే మంచి వ్యక్తి కాబట్టి చేస్తాము. మాకు ఇదివరకు వచ్చి ఏం చేయలేదు, మా బాధలు పడబడ్డట్టే ఉంది. ఆ వచ్చిన సిసి రోడ్ కూడా మాకు లొల్లితోటే వచ్చింది, మంచిగా రానే రాలే. అంతేనా? ఏం పనులు కాలేదు? ఏం పనులు కాలేదు, మాకు ఏం కూడా చేయలేదు. అంతేనా? ఏం చేయలేదు, ఏం పెట్టలేదు, మాకు ఏం చేయలేదు అసలు. మాకేం చెందలే ఇది. ఇప్పుడు మంచి వ్యక్తి కాబట్టి నిలబెట్టుకొని మేము అడిగే అధికారం ఉంటది, ఆయన చేసే బాధ్యత ఉంటది. కాంగ్రెస్ ఓటైతే వృధా పనులు కావంటారు, మరి ఎందుకు కావు? అయితే అయ్యే తీరుతాయా? అంతేనా? అయ్యే తీరుతాయి, చూడరాదు మీరే. అంతేనా? ఒర్రే మహేందర్ మాకు రోడ్డు పనులు, సీసీ రోడ్లు అన్ని పనులు చేస్తాడు. బస్సు సౌకర్యం మంచిగా చేస్తాడు. అన్ని పనులు కావాలని మేము గెలిపిస్తున్నాం కాంగ్రెస్ చేయగుర్తుకి. ఇంకా ఓట్లు గెలుస్తాడు? గెలుస్తాడు, ఖచ్చితంగా గెలుస్తాడు. అన్ని పనులు చేస్తాడు మంచిగా. ఒర్రే మహేందర్ మా ధర్మాపురం స్థానికుడు. మేమందరం ఆ పిల్లవాడు విద్యార్థి దశ నుండి కూడా ఇక్కడ యూత్ సంఘం పెట్టి ధర్మాపురంలో ఇక్కడున్న సమస్యలను పరిష్కరించేందుకు తన ఛాయశక్తిలో ప్రయత్నం చేసేది. మేము అందుకొరకే ఏం చేసినామంటే ఈసారి ఊళ్ళో అందరం అన్ని కులాల వాళ్ళం కలిసి ఈ బాబును కనుక పెడితే గ్రామ అభివృద్ధి కొరకు పాటుపడతాడు అనేటువంటి ఉద్దేశంతో అందరం ఏకగ్రీవంగా కాంగ్రెస్ పార్టీ నుండి బీఫామ్ తీసుకొచ్చి ఒర్రె మహేందర్ చేతిలో పెట్టాం మేము గ్రామ పెద్దలు అందరం కలిసి, అన్ని కులాల వాళ్ళం. అయితే తను నిస్వార్థంగా ఇక్కడ స్థానికంగా ఉంటాడు కాబట్టి ఇక్కడ సమస్యలు ఆ బాబుకు చిన్నప్పటి నుండి కాలేజీ నుండి తిరిగినప్పటి నుండి కూడా ఊరు సమస్యలు ప్రతిదీ తెలుసు కాబట్టి చేస్తాడని మేము ఆయన తీసుకొచ్చినాం. తర్వాత రెండవది ఏంది అని అంటే వీళ్ళు ఇక్కడ వేరే అభ్యర్థి, బీఆర్ఎస్ అభ్యర్థి ఇక్కడ స్థానికంగా ఉండే అభ్యర్థి కాదు. ఆయన హైదరాబాద్లో ఉంటాడు. ఇక్కడ ఈయన స్థానికంగా ఉంటాడు కాబట్టి ఇక్కడ సమస్యలు ప్రతిదీ కూడా రేపు పరిష్కరిస్తాడు. ఇక్కడ డ్రైనేజీలు కానీ, సీసీ రోడ్లు కానీ ఎవ్వి లేవు చక్కగా ఈ గ్రామంలో. గత ప్రభుత్వం ఏం రాలేదా? ఆ ప్రభుత్వంలో ఒక 10% జరిగినాయి. 90% ఈ గ్రామం అంతా ఇప్పుడు అవసరం లేదు ఏదైనా. అందుకనే మేమందరం కూడా ఈసారి ఈ బాబు అయితే ముందుకు వచ్చి పని చేస్తాడని మేమందరం కలిసికట్టుగా కూర్చొని నిర్ణయించి పార్టీ టికెట్ ఇప్పించి పని చేయడానికి మేమందరం మహేందర్ గెలుపు కోసం కృషి చేస్తున్నాం.